సారేమో మమ్మల్ని అరుస్తాడు. ఏం చేయాలి రాత్రిపూట? వాటిని కాసుకొని అవుతుందా? అవ్వదు కదా. అవి ఎప్పుడు కూర్చుంటాయి అప్పుడు తింటాం. మనం ఏం చేస్తాం? ఇలా కాయలన్నీ వేస్ట్ చేసేస్తాయి. సార్ వచ్చి మా పైన కోపడతాడు. ఏం చేసేది మేము? ఇలా ఉంటుంది మా పరిస్థితి అన్నమాట. రోజు మేము రావాలి, క్లీన్ చేయాలి. రోజు రావాలి, మేమే క్లీన్ చేయాలి అంతా. సార్ తెలియకుండా మేము ముందే పొద్దున్నే వచ్చేసి క్లీన్ చేసేస్తాము, తిడతాడని. ఇది అన్నమాట. బిల్లలు అన్ని కాయలన్నీ వేస్ట్ చేసేసినాయి. సార్కి తెలియకుండా పొద్దున్న వచ్చేసి అంతా క్లీన్ చేసినాం. సార్కి 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం, సార్ ఇలా చేస్తున్నాయని. సార్ ఏమన్నాడంటే, చూద్దాంలే అయ్యా, దాన్ని మళ్ళీ ఇంకేం చేసేకత్తది అన్నాడు. అన్నీ మందులు ఎరువులు కొట్టినా కూడా అవి గబ్బిలాలు అలాగే చేస్తున్నాయి. అంటే స్మెల్కి రాకున్నట్ల పక్షులు కానీ గబ్బిలాలు కానీ వాటిని కాయలు వేస్ట్ చేయకూడదని మందు కొన్ని వాటికి సపరేట్ వస్తాయి అన్నమాట. అవి మందు కట్టడం వల్ల అవి స్మెల్కి రావని తెప్పించినాడు. అవి పని చేయలే. మళ్ళీ మరి ఇంకొక ఎరువు ఇంకా ఏమైనా కొత్త మందు ఏమైనా తెస్తే మళ్ళీ కొట్టాలి. మరి అలాగే చేస్తా అంటే ఇంకేం దానికి ఇంకా ఏదైనా కొత్తగా ఉపాయం ఏదైనా వెతకాలి. అంత పాడలేపేసినాయి. అంత ఇవే గబ్బిలాలు తినేసి బాగా బాత్రూమ్ కూర్చోసి అంత పాడలేపేసినాయి. కాయలంతా వేస్ట్ చేసినాయి. ఇప్పుడు ఇలా చేస్తే చాలా లాస్ అయిపోతాడు మన సార్ అనమాట. ఎందుకంటే కాయలు కదా, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అనమాట. పండ్లు అయితే దీన్ని మంచిగా చిన్న పిల్లోళ్ళలాగా కాపాడుకోవాలి దీన్ని. సరిగా ఫ్రెండ్స్, ఇదే అనమాట మా పరిస్థితి. రోజు ఇలాగే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని వర్క్ చేయాలి దీంట్లో. సిమెంట్ వర్క్ చేయాలి, తోట వర్క్ చేయాలి, గార్డెన్ వర్క్ చేయాలి, క్యూరింగ్ చేయాలి, అన్నీ. చూడండి, ఇది కనిపిస్తుంది కదా, ఈ చెట్టు ఆకు ఏమో నాకు తెలియదు. చూసినాను, చాలాసార్లు చూసినా కానీ దీని పేరే నాకు తెలియదు అనమాట. ఎందుకు చిన్న పూలు కాసినాయి. ఈ చెట్టుకి చిన్న పూలు కాసినాయి. ఇలా ముట్టగానే ఆకు ముడుచుకుంటుంది అన్నమాట. చూడండి ఎలా అయిపోతుంది. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలా తాకగానే ముడుచుకుంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. దేవుడు ఎప్పుడో మనకి ప్రతిదానికి జీవం ఉంచాడు. ఆ జీవం వచ్చిన దానికోసమే మనం ప్రతిదీ కూరగాయలు, ఆకుకూరలు తింటున్నాము. చూడండి, ఇలా తాకగానే మళ్ళీ ఇలా అయిపోతుంది. చూడండి ఎలా అయిపోతుంది. చూశారు కదా. మీకు ఈ చెట్టు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మరి తర్వాత మళ్ళీ మామూలుగా అదే విధంగా మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ చూశారు కదా అండి. ఈ చెట్టు పేరు మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి. నాకైతే తెలియదు, చాలాసార్లు చూసా కానీ పేరు తెలియదు. కంపల్సరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో షేర్ చేయండి, పేరు కామెంట్ చేయండి. చెట్టు ఇది ఆ పెద్ద హౌస్ అన్నమాట. ఇది పెద్దది, 3 ఫ్లోర్లో ఉంటుంది. లోపల అండర్ గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇదంతా పైన అంతా చుట్టంతా గ్లాసు ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసినారు. ఇది కిచెన్ టైప్. ఇది కిచెన్. ఇక్కడ కిచెన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ హాల్, పెద్ద హాల్. ఇది పైన అంతా మన పల్లెటూరులో ఏ విధంగా అయితే తడక సెట్ చేస్తారు కదా, ఆ టైప్ ఉంది. పైన మాత్రం కూలింగ్ రేకులు వేసినారు. ఇక్కడ వాటర్ ట్యాంక్, ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ రూమ్లోకి వెళ్ళిపోతే ఇది చిన్న హాల్ అన్నమాట. ఏమన్నా మధ్యన రౌండ్ షేప్ ఎందుకు వేసినారంటే ఆడుకోవడానికి కానీ ఏమన్నా డిజైన్ కానీ పెడతారు. వాటర్ స్విమ్మింగ్ ఏమైనా పెడతారు. చుట్టూ ఇక్కడ చైర్ వేసుకొని కూర్చోవడానికి. అక్కడ లోపల బాత్రూమ్ ఉంది. అక్కడ
ఇలాగా మంచి డిజైన్స్గా మంచి సిస్టమ్ చేసినాడు. చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా వర్క్ ఇంకా కంటిన్యూ జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే గెస్ట్ హౌస్ అనమాట, పెద్ద హాల్ ఇది. ఎవరైనా బుకింగ్ చేసుకోవచ్చు డబ్బున్న వాళ్ళు. షూటింగ్లు కానీ ఎక్కువ శాతం షూటింగ్ల కోసమే చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. ముందుకు వెళ్ళిపోతే ఖర్జూర తోట ఉంటుంది. చూపిస్తాను. చూడండి, సూపర్ ఉంది లొకేషన్. పైన ఆకాశము, మేఘాలు, బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. అక్కడ చూస్తే కొండలు, ఖర్జూర తోట. ఇలాంటి లొకేషన్ అప్పుడప్పుడు బాగా కనిపిస్తుంది అబ్బా, బ్యూటిఫుల్గా ఉంది. జూమ్ చేస్తాను, అక్కడ కొండలు చూశారు కదా. హైలైట్ ఉంది కదా. నాకైతే ఆకాశము, మేఘాలు, మబ్బులు బాగా కనిపిస్తున్నాయి. చూడు ఎంత హైలైట్ ఉంది, బ్లూ వైట్ మేఘాలు. చూశారు కదా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.